హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి మరి వేసవికాలం అయితే వచ్చేసింది కదా. మరి మన మొక్కలకైతే ఏదో ఒక లిక్విడ్ అయితే ఇవ్వాలండి. డైలీ కనీసం డైలీ కాకపోయినా రోజైనా మనం ఏదో ఒక లిక్విడ్ రూపంలో ఇస్తే మొక్కలు మనకి ఎండ నుంచి తట్టుకుంటాయి అన్నమాట. నేను ఈరోజైతే ఉల్లి తొక్కలు నానబెట్టానండి. చూసారా, చిక్కుడు పూత చాలా బాగా వచ్చింది. అయితే ఉల్లి తొక్కలు నానబెట్టాను కదా, ఆ ఉల్లి తొక్కలు నానబెట్టి ఒక 5 days అలా అవుతుంది. అయితే అవి ఇప్పుడు వాటర్ రూపంలో నేను దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకైతే ఇస్తానండి. ఆ లిక్విడ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇలాగా చూపించి. అయితే లిక్విడ్ ఇచ్చేసిన తర్వాత మనకి హార్వెస్ట్ అయితే ఉన్నదండి. అక్కడక్కడ కాస్త చిక్కుళ్ళు, అలాగే ఇంకా అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఆ టమాటాలు అలాగే బీరకాయలు ఏముంటాయి హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. ఇప్పుడు సమ్మర్లో కూడా హార్వెస్ట్లు చాలా తక్కువే వస్తాయి. అంటే ఈ వేడి నుంచి తట్టుకుని మరి మొక్కలు కాయాలంటే కాస్త కష్టమేనండి. అయినా కూడా మనం అక్కడక్కడ కాస్త హార్వెస్ట్లు చేసుకుంటున్నాం కదా, మనకి కర్రీకి అయితే బాగానే వస్తున్నాయండి. వంకాయలు, అలాగే మనకి బీరకాయలు. మరి నేను హార్వెస్ట్ చేసుకునేటప్పుడు చూపించుతున్నాను, ఒక్కొక్కసారి అయితే చూపించట్లేదండి. నేను ఇంకా కర్రీకి ఏమి లేకపోతే డైరెక్ట్ మనం టెర్రస్ పైకి వస్తే ఏదో ఒకటి నాకు ఆకుకూర కానీ, అలాగే మరి కాయగూరలో ఒక 4 వంకాయలు కోసుకున్నా, అలాగే ఒక బీరకాయ కోసుకున్నా కూర అయిపోద్ది అనమాట. ఇదిగోండి 2 బీరకాయలు కూడా హార్వెస్ట్గా ఉన్నాయి మనకి. ఇదిగోండి ఇదొకటి. అలాగే చిక్కులు చూసారా, ఇవి అయిపోయినాయి కొయ్యక, ఇంక ఇవే విత్తనాలకు అయిపోతున్నాయి. ఇవిగోండి, ఇంకెందుకు ఇలా వేస్ట్ చేయటం అనేసి నేను తక్కువ ఉన్నా సరే ఈరోజు కోసేసుకుందామండి. కోసేసుకుని మనం ఏ వంకాయల్లో వేసేసుకుంటే అయిపోతుంది. అయితే లిక్విడ్ ఏదో మీకు చూపిస్తానండి. మీరు కూడా నేను ఎందుకు ఇప్పుడు ఎక్కువ హార్వెస్ట్ల కన్నా లిక్విడ్లు చూపిస్తున్నానంటే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇదైతే బీరపిండి వచ్చింది. మరలా దీనికైతే చెక్కం కట్టను, దీనికైతే కవర్ కట్టను, ఇదైతే వదిలిపోయింది. అలాగ మనకు ఒక 4-3 పిందులు వస్తే కానీ అందులో ఏదో ఒకటే నిలబడుతుంది. కనమయ్యి ఎండకైతే ఎండిపోతున్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక పిండి అయితే వచ్చింది, బీరపిండి. మరి ఇది చాలా కాయలు కాసిందండి, ఒకటే పోదు, పర్వాలేదు. మనకి ఏది వేసినా కానీ మంచిగా కాస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇలా చూసారా, దీన్ని పురుగు పట్టేసింది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ ఇలాగా పురుగు పడుతున్నాయి అన్నమాట. ఓకేనండి. మరి నేను ఎందుకు లిక్విడ్ లేదని ఇచ్చుకుంటుంటే చూపిస్తున్నానంటే, ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి చూపిస్తున్నానండి. అంటే చాలామంది మొక్కలు పెంచుకుంటున్నారు, ఒక లిక్విడ్లు ఏమి ఇచ్చుకోవాలో తెలీదు. కొత్తలో నాకు కూడా అలానే ఉండేది. అంటే ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గట్టు మనం లిక్విడ్లు కానీ ఎరువులు కానీ ఇచ్చుకోవాలన్నమాట. అందుకని ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం అలా ఎక్కువగా లిక్విడ్ రూపంలో తీసుకుంటాము. అలాగే మొక్కలకు కూడా అలానే ఇవ్వాలండి. మనం ఇప్పుడు కంపోస్టుల కన్నా లిక్విడ్లు ఎక్కువ ఇవ్వాలన్నమాట. అందుకనే నేను చెప్తున్నానండి, ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనేసి. అయితే ఈరోజు ఈ పచ్చిమిర్చి కూడా నేను కోసేస్తాను. ఇంకా వేస్ట్గా పండిపోనివ్వటం ఎందుకు, మనకి కర్రీస్లో వాడుకోవచ్చు, అలాగే చట్నీలు కూడా చేసుకోవచ్చు. బ్లాక్ మిర్చి కూడా, ఈ బ్లాక్ మిర్చిలో కూడా ఒకటైతే పండించి చూడండి అలా. ఓకేనండి, మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవిగోండి నేను నానబెట్టుకున్న ఉల్లి తొక్కలు, అలాగే అరటి. ఎక్కువ ఇందులో ఉల్లి తొక్కలే ఉన్నాయండి, అరటి తొక్కలు వేసాను అనమాట. ఒక 5 days అవుతుంది. చూసారా ఎంత చక్కగా అయితే లిక్విడ్ తయారైందో. మరి ఇది చాలా అంటే చాలా బలం అన్నమాట మొక్కలకి. మీ అందరికీ తెలుసు ఇది బలమైన లిక్విడ్ అని. కానీ ఇప్పుడు సమ్మర్లో కూడా ఇవ్వచ్చు అనుకుంటారు చాలామంది, కానీ ఇప్పుడు సమ్మర్లోనే ఎక్కువ లిక్విడ్ రూపంలో ఇవ్వాలండి. చూసారా, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కాదంటే ఒకటి నేను చెప్తున్నాను, ఇది ఎక్కువ రోజులు ఊరితే మాత్రం మనం ఎక్కువ మోతాదు వాటర్లో కలుపుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. లేదు ఒక నైట్ అలాగా మనం ఇది ఊరబెడితే మనం వాటర్ తక్కువ వేసుకుని ఇది ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకోండి, లేకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉన్నదండి. నేను చెప్తున్నాను, మొక్కలు మరి చక్కగా అయితే లిక్విడ్లు ఏవి ఇవ్వకూడదు మనం. ఇదిగోండి ఇది మనకి
బియ్యం కడిగిన వాటర్ అనమాట. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. చూడండి, ఇదిగోంటే ఇలా వేసేస్తాను చక్కగాను. బియ్యం కడిగిన వాటరు, అలాగే మనకి రవ్వ కడుగుతాం కదా అది, పప్పు కడిగినవి అవన్నీ కూడా నేను వేసేస్తానండి. ఏది వేస్ట్గా పోనమని అసలు. చూసారా, ఇప్పుడు ఇది 10 లీటర్ల బకెట్ కదా వాటర్. ఇదిగోండి వాటర్లో ఇప్పుడు మనం ఇదిగోండి 2 మగ్గులు అయితే వేస్తున్నారు. ఇది మగ్గు కాదులేండి, బౌలు. అదిగంటే అలా సరిపోద్ది. ఇంత పలచగానే ఇచ్చుకోవాలి మనం మొక్కలకి. మరి ఇప్పుడు ఇది ఎలా ఉన్నది అంత డైరెక్ట్గా అలాగా అస్సలు ఇవ్వకూడదు. చనిపోతాయండి మొక్కలు, చనిపోతాయి. 100% చనిపోతాయి మొక్కలు. నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తున్నాను. ఇదిగోండి ఎంత పలుచగా మనం అన్ని వాటికి. ఇదిగోండి గ్లాసుల్లో మనం విత్తనాలు పెట్టుకుంటున్నాను కదా నేను. ఆ విత్తనాలు మరలా తీసేసిన తర్వాత అవి మనకి అలాగే వేసానంటే ఇప్పుడు మల్చింగ్గా ఉపయోగపడతాయి కదా అన్నట్టు అలా వేసాను. ఇప్పుడు అన్ని మొక్కలకి కుండీ సైజుని బట్టి ఇచ్చుకోవాలండి వాటర్ అయితేనే. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు మనకి తగ్గిపోయినాయి. అంటే పచ్చిమిర్చి చెట్లే మనకి అయిపోయినాయి, ఇంకా కాయట్లేదు. ఇప్పుడు మరలా వీటిని జాగ్రత్తగా పెంచుకురావాలి. ఇవన్నీ లైనంతా పచ్చిమిర్చి మనకి వేసాను అనమాట. కాదంటే ఇప్పుడు ముడుచుకుపోతున్నాయండి. మరి వీటికి ఒక లిక్విడ్ అయితే స్ప్రే చేయాలి. అది కూడా చూపిస్తాను మీకు, ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే బీరపిందులు చూసారు అలా వస్తున్నాయో, అవి ఎండిపోతున్నాయి. అలాగెంత మనం మంచిగా చూసినా ఎక్కడో ఒక దిక్కున అలా అవుతుందండి. వంగ మొక్కలకు కూడా అన్ని మొక్కలకి ఇవ్వాలంటే ఇచ్చి మీకు నేను వీడియో చూపించాలంటే చాలా టైం పడుతుంది. నేను ఇన్ని మొక్కలకే ఇస్తానండి. తర్వాత ఇంకా లాస్ట్లో మొక్కలన్నిటికి ఇస్తాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఓకేనండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పిన చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి. ఇది చూడండి, నేను కనకాంబరం మొక్క అనుకుంటున్నాను. మీకు ఇది అవునా కాదా నాకు కామెంట్ చెప్పండి. కనకాంబరం మొక్క అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి కనకాంబరం మొక్క ఉంది. ఆ విత్తనాలు రావట్లేదండి, తినేస్తున్నాయి పురుగులు. అది ఎప్పుడో వేసాను, అది అలా ఒక్కటి వచ్చిందనమాట. మరి వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనండి, నేను తర్వాత ఇచ్చుకుంటాను. ఇంకా లాస్ట్లోను ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే టైం చాలా అయింది. అయినా కానీ ఎండగానే ఉంది. చూసారు, ఇది చెట్టు చిక్కుళ్ళు మూడోసారి కాస్తున్నాయి. చెట్టు చిక్కుళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు కదండి. పెట్టుకోవచ్చండి. చెట్టు చిక్కుడు అయితే మనకు మంచిగానే కాస్తుంది, పెట్టుకోండి. అయితే కొన్ని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనుకోకుండా పెట్టి చూడండి, వస్తే సరి కాస్తాయి కదా. నేనైతే అలానే చేస్తాను, ఎవరిని అడగను. మంచిగా కాస్తే పర్వాలేదు, లేదంటే ఒక విత్తనం పోతుంది అంతే కదా. ఇవ్వండి, ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఉంచేసి అటు సైడు కిచెన్ స్లాబ్ మీద ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం. ఇవ్వండి, చక్కగా అయితే వస్తున్నాయి చెట్టు చిక్కులు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న టమాటాలు కూడా ఉన్నాయండి, ఇవి కూడా తీసేసుకుందాము. టమాటాలు ఈసారి మనకు చాలా అంటే చాలానే కాసినాయండి. చూసారు కదా వీడియోస్లోను. ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఇవ్వండి, ఇక్కడ నిమ్మంట్లో ఉన్నాయి కదా టమాటా చెట్లు వచ్చినాయి అని చెప్పాను కదా, అందులో ఉన్న కాయలు అనమాట. ఇక్కడ 2 అయితే వచ్చినాయి. ఈ టమాటాలు కూడా కొన్ని ఎలా చూడండి ఎలా అవుతున్నాయో, ఇలా అవుతున్నాయి అన్నమాట. అన్నీ మంచిగా ఏమి రావండి మనకి, కొన్ని మంచిగా వస్తాయి, కొన్ని. ఇవ్వండి 2 వంకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టుని. ఇంకొకటి కూడా ఉన్నది. ఈ ఎండకి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి మనకి. ఇవ్వండి చిక్కులు చూసారు ఇక్కడ, ఈ ముద్దురిపోయినాయి అసలు. నేను ఇంకా అవుతాయి అనుకున్నాను, కానీ ఇంతలా ముద్రపోతాయి అనుకోలేదు. ఇప్పుడు ఇవి కనీసం గింజలన్నా వస్తాయి కదా, కోసేస్తున్నాను. ఇంకా ఇవైతే ఇంకా విత్తనాలు కొండిచ్చేయచ్చండి. ఇక్కడ కూడా
ఇక్కడ కూడా భలే వస్తున్నాయి చిక్కుడులు అయితే మాత్రం. ఇవన్నీ కూడా నేను ఒక్కసారి పెట్టినయనండి. తర్వాత నుంచి మన గార్డెన్లో మనకి ఇలాగా 1-2 కాయలు ఇలా వెండిపోతుంటే వాటికి ఆ విత్తనాలు తీసుకుని పెడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసారా గుత్తులు, కానీ ముద్రపోయినాయి ఇవి ఇంకా గింజలే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇంకా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవ్వండి ఒక్క చెట్టు కింద అయితే వచ్చినాయి. అయితే ఈ లైన్లో మనకి ఫస్ట్ టమాటా చెట్టు అంటే ఇదేనండి. పాపం చిన్న కాయలు కాసింది చాలా ఫస్ట్లో మనకి. ఇంకా తర్వాత నుంచి ఇంకా వెరక్కాసేసినాయి. ఊర్లో పంపగా ఇంకా లాస్ట్లో నేను పచ్చడి అయితే పెట్టాను అన్నమాట. ఇవిగోండి టమాటాలు. అలానే ఇంకా ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి. ఇవిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇదైతే పుచ్చి పట్టేసింది, ఇంకా పాడేస్తుంది. ఇవి చిన్నగా ఉన్నాయి కానీ ఇంకా కోస్తారండి. చూసారా ఇది వేరే రకం అంటే చాలా బాగున్నది. ఈ సైజు పెద్దగా వస్తున్నాయి. ఇంక ఇక్కడ ఇవ్వండి ఇంకా పెద్దగా అవుతాయి కదా, ఉంచేద్దాం. ఈ 4 ఒక కర్రీ అవుతుంది. అలానే ఇక్కడ ఒకటి ఉన్నది పెద్దది. ఇదిగోండి ఇలా మనం చక్కగా మరి కష్టం అనుకోకుండా వేసుకుంటే ఇలా హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. నాకైతే ఇప్పటికీ కూడా నేను టెర్రస్ పైనే ఆధారపడి నేను కర్రీస్ అయితే చేసుకుంటున్నాను చాలా మటుకి. ఇలా చూస్తే మనకి హార్వెస్ట్ ఏమున్నాయా అనిపిస్తుంది, కానీ కోసిన తర్వాత తెలుస్తుందండి ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూడండి టమాటాలు కోస్తున్నాను, అలాగే వంకాయలు, చిక్కుడుకాయలు. ఇప్పుడు 3 రకాలు అయితే కోస్తున్నాను. ఇది చిక్కుడు మళ్ళీ క్రాప్ అయితే వచ్చేసింది. చూసారా ఇవ్వండి. ఇంకా పూత పైన చూసారా కనపడుతుందా, అది కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సమ్మర్లో కూడా చక్కగా పూత అయితే వస్తుంది చిక్కుళ్ళు అయితేని. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇందాక నేను అక్కడ చూపించాను కదా బ్లాక్ మిర్చి, ఇక్కడ కూడా ఉన్నదన్నమా. ఒక చెట్టు ఉన్నదన్నాను కదండి. ఇదిగో అయితే ఇది మనకి ఇంతకుముందు చిన్నగా ఉండేది కదండి, ఇప్పుడు పొడవు వచ్చిందనమాట చాలా మంచిగా. అయితే దీన్ని అయితే హార్వెస్ట్ చేయదు, అవతల మెయిన్ స్లాబ్ మీద ఉన్నదే మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవ్వండి ఈ మిర్చి నుంచి వచ్చినాయి, అవి అలా వచ్చినాయి పొడవుగా. అలా ఒక్కొక్కసారి మిరాకిల్ జరుగుతూ ఉంటాయి టెర్రస్ పైన. ఇవి అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా చట్నీలకి చాలా బాగుంటుంది, కాదంటే కాస్త కలర్ మారుతుంది అంతే. నేను ఇవి కూడా వాడేస్తాను. చూసారా చక్కగా మనం ఇవ్వండి. అయితే వేరొక చెట్టు దగ్గర కూడా ఉన్నాయి, మన గులాబీ చెట్లు చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ కూడా కనపడుతున్నాయా. చాలా అంటే చాలా మంచి, కానీ చాలా స్పైసీ ఎక్కువ అండి ఇవి. మనం ఉంటాకి చిన్నగానే ఉన్నాయి కదా అనుకుంటున్నాము. ఒకసారి పైకి చూపిస్తాను చూడండి. నేను ఒక చేతితో పట్టుకుని ఒక చేతి హార్వెస్ట్ నాకు ఇదిగో చూసారా చాలా ఎక్కువ వచ్చినాయి. దీన్ని ఇది మల్లంట్లో ఉన్నదనమాట. మల్లంట కూడా చూపిస్తాను. నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి మల్లి చెట్టు అంటే. పైన మనకు ఒక చిన్న చెట్టు ఉన్నదని, కింద అయితే పెద్ద చెట్టు చూపించాను కదండి. చాలా పెద్ద దండలు అయితే వస్తున్నాయి అన్నమాట మొగ్గలు. ఇగో చూడండి మల్లి అంటున్నాను కదా, ఆల్రెడీ 2 మొగ్గలు ఉన్నాయి. సూది మల్లి అనమాట ఇవి. ఇవ్వండి ఇంత చిన్నది కూడా మొగ్గలు వేస్తుంది. అలాగే ఇక్కడ 2 రోజ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మంచిగా. ఇవ్వండి ఈ చెట్టు నుంచి కింద అయితే హార్వెస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ మిర్చి పొడవు ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఒకటి పండిపోయింది, ఇది కూడా తీసేస్తున్నా. ఇవి చాలా మంచిగా అయితే వచ్చాయండి, పొడవు కూడా వచ్చాయి. మనకు మామూలు మిర్చి వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవి చూసారా ఒక సైడ్ ఏమో
గ్రీన్గా ఉన్నాయి, ఒక సైడ్ ఏమో బ్లాక్ అలా వస్తున్నాయి. ఇదిగోండి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ కోసేస్తాను, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. అయితే ఈ టమాటా చెట్టు చూపించాను కదా ఇంతకుముందు, హార్వెస్ట్ అయితే చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ హార్వెస్ట్ దీన్ని. ఇవ్వండి 2 పెద్ద సైజు వచ్చినాయి చూసారా. అలా మనం చక్కగా ఇంతకుముందు చేసేసుకున్నా మళ్ళీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చెట్లు. అయితే అక్కడ ఉన్న 2 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసానండి. ఇక్కడ కొత్త పాదుకు వచ్చిన బీరకాయ అనమాట. ఇది కవర్ కట్టేసాను. ఇది కూడా చిన్న సైజు వచ్చింది, అదైతే లాంగ్గా చాలా పొడవు ఉన్నాయి ఇవి. నేను ఇంక ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తే 3 కలిపి ఒక కర్రీ అవుతుంది కదా. ఇది కూడా కోసేసి చూపిస్తాను. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసేసాను. చూడండి ఎంత చక్కగా అయితే హార్వెస్ట్ వచ్చిందో కదండి. మనకి కాస్త చిన్న చిన్నగా ఉన్న చక్కటి హార్వెస్ట్ అయితే వచ్చింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారుగా 2 రకాల మిర్చిలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం మనం. కనపడుతున్నాయా? నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదండి. మనం ఇంత సమ్మర్లో కూడా చక్కగా మనకి చిన్న చిన్నగా హార్వెస్ట్లు కూడా మంచిగా చేసుకుంటున్నాము. ఓకేనండి, మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ అండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తానండి. బాయ్ అండి.